అన్నారు కదా, అలాగే మేము కూడా కావాలని టీచర్ అవ్వలేదు. నాకు తెలుసు నాకు టీచర్ క్వాలిటీస్ లేవని తప్పించుకోవాలని కూడా అనుకోవట్లేదు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 102 హాస్టల్లోనే చదివాను. 1 నుంచి 6 వరకు రిమోట్లో చదివాను. నేను వెనుకుండా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది చదువు. అండ్ నేను కూడా చాలా అంటే చాలా బాగా చదువుతాను. ఎంత బాగా అంటే నాకు 10 అంటే వస్తుంది అని అంటాను. నేను 10th క్లాస్ పబ్లిక్ ముందు వారం రోజుల ముందు నేను క్రికెట్ ఆడుతున్నాను. మా సార్ వచ్చింది, నేను క్రికెట్ ఆడుతున్నాను. నేనేమన్నానంటే నీకు కావాల్సిన 10 కదా, నీ సబ్జెక్ట్లో వస్తాయి ఎక్కువ అని చెప్పింది. అండ్ నాకు సోషల్లో 10 వచ్చినాయి. నేను సోషల్ టీచర్. ఓకే అన్న, అసలు నేను 1 నుంచి 6 దాకా చదివాను. అండ్ చాలా అంటే చాలా బాగా చదివేవాడిని. నాది మిషనరీ హాస్టల్ అనమాట, క్రిస్టియన్ హాస్టల్. సో దాంతో పాటు బైబిల్ కూడా బాగా చదివించేవాళ్ళు. అలా తర్వాత 7th క్లాస్లో మా బాబాయ్ గారు ఎక్స్పైర్ అయిపోతే మా చెల్లెమో ఫస్ట్ క్లాస్, మా తమ్ముడేమో 2వ తరగతి. దానికోసమే నేను వెనుకొండ నుంచి గవర్నమెంట్ వెళ్ళాల్సి వచ్చింది. సో ఆడికి పోతే చదువేమో అంతగా లేదు. 1-2 సంవత్సరాలు సొంతంగా లాగించింది ఎమ్మెల్యేగా. ఆడ మాత్రం అంతంత మాత్రమే చెప్తున్నారు. సర్లే ఇది కాదులేని మా సార్కి వెళ్ళి చెప్పినాను, నాకు చదువులో వంటపడలేదు, ఇక్కడ చెప్తే నాకు ఆల్రెడీ వచ్చేసుకున్నాయి అని నాకు వచ్చి. నిజంగానే నేను 5th లోనే 7 మ్యాచ్ చేసేవాడిని. హోంవర్క్ కూడా మా హాస్టల్ కదా, ఎవరు బాగా రాస్తే వాక్యాలు రాసిస్తారు, మీకు తెలిసిందే కదా. ఇప్పుడు మనం కూడా రికార్డు ఎలాగైతే వాక్యాలు రాసేటట్టు. ఓకే, సో ఆ విధంగా అదే జరిగేది అక్కడ. సో రాసి నాకు అర్థమైపోయేది ఏం లేదు సార్ అంటే, సర్లే నీకు వచ్చా అని కొన్ని క్వశ్చన్లు అడిగాడు ఆయన. నేను అవి నా వర్షంలో చెప్పిన. దాని కాక సర్లే అని నెక్స్ట్ రోజు ఆయన దగ్గర ఉన్న బుక్కులని నీకంటే తీసుకుని ఇచ్చాడు. అందులో మ్యాక్సిమం బయోగ్రఫీ క్లాస్ స్కిల్ ఉండేవి. సో నేను 9th నుంచి 9th క్లాస్ మొత్తం క్లాస్లో వెళ్ళినా కూడా ఆయన చెప్తూ ఉండేటోడు, నేను నా పని చేసుకునేటోడు. బయోగ్రఫీ చదవడం కానీ అంటే క్లాస్ బుక్స్ కాకుండా మిగిలిన చదవడం స్టార్ట్ చేశాను. అండ్ నాకు అవి చాలా బాగున్నాయి. ఓకే, హిస్టరీ వస్తాడు, న్యూటన్ వస్తాడు, ఏం వీడియో అని పిక్చర్ కాదు. ఇంకా ఇప్పుడు ఆ ఫిలాసఫీ ఇప్పుడు మీమ్స్ కూడా వస్తున్నాయి కదా, ఏమని ఆ రోజు వాడు 50 ఉంటే ఎక్కువ సిలబస్ ఉండేది కదా అని వస్తున్నాయా లేవా? దేనికి పనికిరాదు. అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయి హైడ్రాలిక్ బిల్డింగ్స్ న్యూటన్ లాస్ ఉపయోగించి దాని కడతారు కదా, నాగార్జున సాగర్ బ్యారేజ్లు ఇలాంటి కట్టే వాళ్ళకైతే అది ఉపయోగపడుతుంది. నాలాంటి వాళ్ళకి అదంత ఉపయోగపడదు అని నేను అనుకున్నాను. పైగా నాకు 4th క్లాస్ నుంచి డైరెక్షన్ చేయాలని పిచ్చిపోయిగా. అంటే బైబిల్ చదివేటప్పుడు మెజారిటీ స్టోరీస్ వచ్చేవి. అంటే ఎవరి స్టైల్ వాడు ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కువ స్టోరీలు ఉన్నాయి. నేను ఏదో చెప్తామని అనుకునేటువంటి వీడు నన్ను కూర్చోబెట్టి వాడికి వచ్చింది ఏదో చెప్తాడు. నాకైతే అర్థమవుతుంది, కొంచెం కనెక్ట్ అవ్వదు కొంచెం. ఇదే ఇంకా సొంత బుక్ చదవడం స్టార్ట్ చేసిన. దాని తర్వాత 10th క్లాస్ వచ్చింది. మా సార్ ఏమన్నాడంటే, అది నీకు ఎంత వచ్చు ఏమొచ్చు ఎవడు అడుగుడు, ఈ మార్కులు అడుగుతాడు, 10 మార్కులు మాత్రం డిఫరెంట్ అడుగుతాడు. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినా ఎంత 10th ఎందుకు వచ్చినాయి ఫస్ట్ క్వశ్చన్ కదా అమ్మాయి అడిగేది, ఈ జాబ్ వచ్చిందో లేదో ఇవన్నీ కాదు, ఫస్ట్ నీకు 10th మార్కులు అడుగుతాడా లేదా ఇవన్నీ అడుగుతారు. నువ్వు జాగ్రత్తగా చదువుకో, నాకు చెప్పినట్టు అందరికీ చెప్తే వర్కౌట్ అవ్వదు అని చెప్పాడు. ఓకే సరే అని చదువుదాం అనుకుంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర గొడవ వల్ల 2014 10th బ్యాచ్ అక్టోబర్ నవంబర్ దాకా వెళ్ళిపోయింది. హాస్టల్కి వెళ్తే ఆడ హాస్టల్లో అన్నం పెట్టాలి అంటే నవంబర్ నుంచి పరిగెత్తింది. ఓ చదువుకుందాం మార్కులు తెచ్చుకుందాం అనుకుంటే ఇంకా అంటే చదువుకుందాం అంటే వర్కౌట్ అవ్వట్లే. ఆడ కూడా నవంబర్ దాకా బళ్ళు పోయింది. సో నేను ఇంటికాడు ఉండేటప్పుడు హోల్డింగ్స్ చూసేటప్పుడు మా సీనియర్ రూపా మేడం, మా సీనియర్ ఆవిడ హోల్డింగ్స్ కనిపించాయి 9.8 9.8 అని. వెనుకల్లో ఆడ తిరిగినా కూడా అబ్బో మనం 9.8 తెచ్చుకుందామని అనుకునేవాడిని. ఆడికి వెళ్తే తరుణాలు అవి చేసి బళ్ళు లేవు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే నాకు ఆవిడ పేరు మాత్రమే తెలుసు, హోల్డింగ్ చూసేటువంటి. ఆ పర్సన్ని నేను 10 years తర్వాత ఒకే గ్రూప్లో వచ్చి కలిసిన. నేను అప్పటికి చెప్పాను, మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూశానంటే అసలు చూసే ఛాన్సెస్ లేదు, మిమ్మల్ని ఎలా చూస్తావు అనేది. అప్పుడు నేను మీ దేవుడు అలా చెప్పాను, ఆ వీడు వెనుకొండ అని చెప్పింది. మాది వెనుకొండే అంటే పేరు చెప్పినప్పుడు ఈ పేరు నేను హోల్డింగ్ మీద చూశాను. అప్పుడు అలా తెచ్చుకుందాం అనుకున్నాము. సరిగా బడ్జెట్ జరగకపోవడం వల్ల 9.3 వచ్చినాయి. ఆ 9.3 మా స్కూల్ మండల్ ఫస్ట్. అండ్ నేను ప్రతిభా వాడు కూడా వచ్చినాను 20,000 డబ్బులు. అండ్ 8th క్లాస్లో NMMS పెట్టిండ్రు. NMMS అంటే నేషనల్ మీన్స్ మెరిట్ స్కూల్ స్కాలర్షిప్. అందులో మా స్కూల్ నుంచి 2 సెలెక్ట్ అయింది, మండలం నుంచి కూడా 2. అందులో నేను ఒకండి. ఓకే, ఇప్పుడు సార్ వాళ్ళు ఎప్పుడు పనికి రాజకీయం రాదన్నప్పుడల్లా నేను నా రిజల్ట్ చూపించేటోడి. సార్ వాళ్ళందరూ మేము తిడతారు. నేను వెళ్ళి మా డిస్ట్రిక్ట్ రిప్రజెంటేషన్ మా స్కూల్ నుంచి నేనే ఇచ్చి వచ్చేటోడి. పాపం ఆయన బాగా చెప్పుకోలేకపోయేటోడు. ఆడే మన 2 పనికి రాదంటాడు. వెలుగువాడు వచ్చినప్పుడు ఆయన మామూలు కాదు, చెప్పి అని అంటాడు, ఓ చదువుతాడు అన్నప్పుడు నాకు ఇక్కడ నుంచి నవ్వు
వస్తుంది. అది నువ్వే కదా అయ్యా, నువ్వు దేనికి పనికిరావు, బాగుపడుతుంది చెప్పు, ఇలా చెప్పిన ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నాను అని నేను అనుకున్నాను. అన్నారు కదా నువ్వు బాగుపడవా అనుకున్నాను. నేను డిఎస్సీ అయిపోయాక నాకు మా కేటగిరీలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ అన్నారు. 10th అయిపోయింది కదా, 10th అయిపోయినప్పుడు నాకు 9.2 మొదటి వచ్చింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ చేయించడానికి ఫుల్ ఉంటుంది కదా వీడియో అందరికీ డ్రీమ్ అనమాట. నేను అది చేసుకుందాం అనుకుంటే మా సార్ వచ్చిండు మళ్ళీ వస్తున్నాడు. ఏం చేస్తున్నారు అంటే అదే సార్ మరి యూట్యూబ్ అసలు మనకి మామూలు చెప్పింది. ఏం చేస్తున్నాను ఇంజనీరింగ్ సంపాదించుకుంటూ మంచి డాక్టర్ అలానే వాడు చిన్నపిల్లలు 15-16 ఏళ్ళు ఏం అర్థం కాదు. ఆయన ఏదో చెప్పిండు అసలు తీసుకుంటాం బీటీసీకి వెళ్ళిన అది కలిపి అది 24,000 ర్యాంకు కేటగిరీ కదా 25,000 అండ్ నాకు ఏ1 కేటగిరీలో బీటీఎస్ వచ్చింది ఫస్ట్ ఉంటుంది. అండ్ ఐఎమ్లో వాస్ట్ బ్యాచ్ 2014-16లో సాగర్లో అంటే ఆంధ్ర తెలంగాణ ఇద్దరు కలిసి రాశారు మేము ఎంట్రెన్స్. అందులో మాదే లాస్ట్ బ్యాచ్. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇద్దరు కలిసి చదువుకున్న ఏపీఆర్టీఎస్లో మాదే లాస్ట్ బ్యాచ్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చైతన్యంలో నాకు ఫ్రీగా సీట్ వచ్చింది. ఎస్టీ కేటగిరీలో మండల టాప్ అవ్వడం వల్ల వాళ్ళు ఫ్రీగా మరి డబ్బు తీసుకోవడం నచ్చదు. ఇప్పుడు 6 సంవత్సరాలు పోగొట్టుకోవడం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మా బయాలజీ సార్ 2 సంవత్సరాలు రిటైర్ అయ్యాయని మాకు బయాలజీ వచ్చాడు. ఆయన కూడా కార్యాలయ నమ్మకం కింద ఆయనకి రాదు, నాకు చెప్పలేదు, అంతగా రాలేదు మేడం. వచ్చి పేపర్ చదువుతాడు కదా, పేపర్ ఎవడైనా బయాలజీ పేపర్ చదువుతాడా అయిపోయింది అంటాడు. అంతగా రాయవాడు కూడా నుంచి చదివేటువంటి అసలు మొత్తం అడ్మిట్ చేస్తే 24,000 ఏ1 కేటగిరీలో మెడిసిన్ వచ్చింది. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. నేను మా నాన్నగారు చెప్పాను ఇలా ఏ1 కేటగిరీలో మెడిసిన్ వచ్చిందంట 4 lakhs వేస్తే అయిపోయింది ఎంబీబీఎస్ అని చెప్పాను మా నాన్న. ఆయన నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వను. అప్పుడు ఏం చేద్దాం అనుకుంటే మళ్ళీ మా సార్ ఫోన్ చేశాడు. అప్పటికి నాకు 2016లో అయిపోయింది టీటీసీ. మా సార్ ఫోన్ చేశాడు, అరే 2018లో డిఎస్సీ పడితే అన్నాడు. ఏంటి సార్ అంటే నీకోసం నాకు పోయినా ఓట్ల కోసం అని వేస్తాడు వాడు. 2016-18 బ్యాచ్ నీకు కరెక్ట్గా డిఎస్సీ అనేది వెళ్ళిపోవాలి. ఆ సర్వేకి వెళ్ళినా నేను. దాని తర్వాత ఏదో అలా పోతూ ఉంది. అండ్ 2000 ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డిఎస్సీ అందదని చెప్పింది కదా. అంటే 2017 నవంబర్లో టెస్ట్ వచ్చే టయానికి మాది అసలు ఏం కాదు. ఫస్ట్ ఇయర్ కదా జస్ట్ అయిపోయింది, ఫార్మాలిటీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఎగ్జామ్స్ ఏం రాయాలి. అందరూ వచ్చి మీకు అందరిదే అన్నారు. మామూలుగానే అందనప్పుడు మనం ఎందుకు చదువుతామని పెద్దగా ఏం చదవలేదు. అండ్ ఇంటర్మీడియట్ తర్వాత చదవడం ఆపేశారు. టీటీసీకి వెళ్తే ఇంకా సరే నేను అంతగా ఏం చదవలేదు. అండ్ మా ఫ్రెండ్తో మాత్రం చెప్పేటోటి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా నాకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తుంది కానీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు మామూలు ఉండేది కదా, ఎకనామిక్స్ చాలా బలంగా ఉండేది. ఒకవేళ మిస్ అయితే మన కేటగిరీ ఉండేది కదా అని బలమైన నమ్మకం ఉండేది. సో అదే జరిగింది అక్కడ. దాని తర్వాత మాకు ఎలిజిబిలిటీ ఇచ్చాడు సడన్గా. ఏదైనా ఎలిజిబిలిటీ లేదని మళ్ళీ ఇచ్చిండు. సరే అప్పటి నుంచి బుక్కులు తెలిసినాం. 2018 జనవరిలో నుంచి తెలిస్తే బాగా మార్కులు వచ్చాయి. అప్పుడు బాగా మార్కులు వచ్చాయి. ఇప్పుడు రాకపోతే తిడతారు. రెండోది మా సార్ ఫోన్ చేసి చదువుతున్నాను అడిగాడు. ఆయనకి నాకు చాలా ఇష్టం సార్ కదా. ఆయన ఏమనలేక ఆయన చదవడం స్టార్ట్ చేశాను. అండ్ మాది 2018 సెప్టెంబర్లో ఏమో అయిపోయింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు చదివితే డిఎస్సీ అయిపోయింది. జస్ట్ అసలు పెద్ద బాధలు కష్టాలు ఏం లేవు. వచ్చాము అయిపోయింది డిఎస్సీ. అందరికీ ప్యాషన్. నేను యాక్సిడెంట్ అనమాట. ఇదేదో వెళ్దాం అనుకున్నాను, ఇటు వచ్చేసాను. సో అయిపోయింది అనుకుంటాను. దాని తర్వాత 2 years డాన్స్ అనమాట. యూజువల్ మెరిట్ లిస్ట్ రాకపోవడం, కోర్టు కేసు రావడం, అవి పడతాయి మనవాళ్ళు చేస్తారు, గవర్నమెంట్ బియ్యం ఏమనుకునేది కాదు. ఒక ఆయన 2 ఏళ్ళు పోయినా చాలా స్ట్రెంత్ ఏంటంటే